దేవునికి స్తోత్రము. మీ అందరికి కూడా నా వందనములు చెల్లించుకుంటున్నాను. చాలామంది సత్కరిస్తున్నారు, ప్రార్థన చేస్తామని చెప్పారు. చాలా సంతోషమా. ప్రార్థన విలువైనవి. మరి సత్కరించినందుకు కూడా మీకు కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ ఎపిసోడ్ కూడా సహాయపడిన ప్రియులు ఉన్నారు. గౌరీ, సుధాకరు, విజయ, సంపత్తి, వేణి సిస్టరు, బాలాజీ వాళ్ళ కుమారుడు మార్పు పొందాలి, తెరిసా, లోక గారు వాళ్ళ కుటుంబం కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. సంపత్తు కూడా మారు మనసు రక్షణ పొందాలి. మరి దేవుడు వాళ్ళని అత్యధికంగా ఆశీర్వదించలాగన ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. విశాలక్ష్మి, ప్రియదర్శిని, మచిలీపట్నం బిడ్డలు, శ్వేత కుమారుడు, మరొక కుమారుడు కావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వీళ్ళ కుటుంబానికి నా నిండైన వందనాలు. వాక్య భాగానికి వెళ్తాము. ఎఫెసీ 5:14 అదే వచనం కింద భాగం. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నని ఆయనే చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ప్రేమగల ప్రభువా, వాక్యమైన తండ్రి, నీకు బంగారు పాదాలకు కృతజ్ఞాస్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను ప్రభువా. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతం చేయగల దేవుడివి. అందుని బట్టి స్తుతిస్తున్నాను. కరుణా సంపూర్ణుడా, నీకు స్తుతి స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని వివరించే యోగ్యత నాకు లేదు నైనా. పరిశుద్ధాత్మదేవ, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన జీవాధిపతి సజీవుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గత వారములో మేము చదువుకున్నాము, నిద్రించుచున్న నీవు లెమ్ము. నిద్ర అంటే వాయుమండల వాయుమండల అపవాది యొక్క క్రియలు విసర్జించమన్నాడు కదా. విసర్జించడమే మేలుకోవాలి. మేలుకొని మృతుల్లో నుండి లేవమన్నాడు. అంటే అలాంటి పాపం నుంచి క్రీస్తుతో కూడా మనం లేవాలి కనుక లేమ్మని చెప్పాడు కదా. ఈ రెండవది పాఠము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎందుకంటే మృతుల్లో నుండి లేచాం కదా, ఇప్పుడు సజీవులం కదా, సజీవులే కదా ఆయన స్తుతించింది. అందుకనే దేవుడు ఏమన్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. బా, ఆయన మన మీద ప్రకాశిస్తే ఎంత ఆనందం కదా. ఇప్పుడు చంద్రుడు సూర్యుడి వైపు చూస్తుంటాడు, ఆ ప్రకాశము చంద్రుడికి వచ్చింది. అలాగే మనము యేసు ప్రభుని చూస్తుంటే ఆయన ప్రకాశము మన మీదకి వస్తాయి కదా ప్రియులారా. కనుక అలాగా మనం కూడా ఏం చేయాలా, చూస్తూ ఆయన పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకొని ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 76వ వచనం ఒకసారి చూస్తాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 79 చదువుకుందాము. సగము. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువును ముందుగా నడుతువు. మన పాదములకు సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆయన మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. అది ప్రియులారా, అరుణోదయ దర్శనం అంటే వెలుగు. చీకటిలో మరణ ఛాయలో, చీకటి అంటే పాపాన్ని గురించి జీతం మరణం. అలాగ మరణంలో కూర్చున్న వారు, చీకటిలో ఉన్నవాళ్ళు ఏమవుతారు? ఇక్కడ మనం చూస్తే వెలిగించటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు
మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మ యందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండే. అంటే బాప్తిస్మిచ్చు యోహాను ఎలిసబెతు జకర్యాకు పుట్టిన కుమారుడు. అందుకే అరుణోదయి. ఇది ప్రవచించేది ఎవరంటే జకర్యా ప్రవచిస్తున్నాడు. అవును ప్రియులారా, ప్రవక్త చెప్తున్నాడు. సర్వోన్నతిని ప్రవక్త అనబడదు నువ్వు. ఓ శిశువా, చూడండి ఎంత చక్కగా కదా. లేక పుట్టిన బిడ్డ. చాలా మందికి పిల్లలు లేరు అని దుఃఖపడుతున్నారు. దుఃఖపడకండి. ఆలస్యమైతే ఎలాంటి బాబు? ఆ బాబు యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఎంత చక్కగా ఉందంటే 5:35. అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ప్రకాశమాన దీపము, అవును, మండుచుండే దీపమై ఉండెను. మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి కదా. దేశప్రభు చెప్తాడు ఈ మాట. కొంతకాలం అలా ఇష్టపడ్డారు. అయితే యోహాను సాక్ష్యము కంటే నా ఎక్కువైన సాక్ష్యము కలదు. అంటే యేసుప్రభుది చెప్తున్నాను. నా సాక్ష్యము ఇంకా ఎక్కువగా ఉంటుంది యోహాను సాక్ష్యము కంటే అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, క్రియలు నాకిచ్చి ఉన్నాడో, తండ్రి ఏ క్రియలు నాకిచ్చి ఉన్నాడో నేను చేయించిన అదే క్రియలు తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. క్రియలే సాక్ష్యం చెప్తుంది. అవును కదా ప్రియులారా. మనం కూడా ఎవరైనా పోతే ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఒకరు అడిగితే వాళ్ళ అమ్మో కంపు కొట్టుకున్న మాటలు నోరు తెరిస్తే కంపే, అబద్ధాలే, కొట్లాటే వాళ్ళు, అమ్మో వాళ్ళ అది మంచి సాక్ష్యమో కాదు. ప్రశాంతంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఎవరి జోలికి రారు కదా. ఇతరులకు మేలే చేస్తుంటారు, మంచి మాటలు చెప్తున్నారు. అది మంచిది కదా. సువాసన కలిగిన క్రియ, అదే సాక్ష్యం. అవును ప్రియులారా, చాలా మంది సాక్ష్యం చెప్పండి అంటే దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు మోటార్ ఇచ్చాడు, దేవుడు సైకిల్, అదే సాక్ష్యము. అది అందరికి వస్తాయి. దేవుని నమ్మిన వారికి అందరికి వస్తాయి. అది కాదు ప్రియులారా సాక్ష్యము. మొదట ఏ జీవితం నువ్వు జీవిస్తున్నావు, ఇప్పుడు ఏ జీవితం ఉన్నావు, అది క్రీస్తులో నూతన సృష్టి. యేసు ప్రభు వచ్చినాక నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభు నమ్మకం మునుపు నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. కానీ అప్పుడు కూడా బూతులు రావు, కానీ కొట్టేస్తాను మామూలుగా. అట్లాంటిది ఇప్పుడు మీరు కొట్టని నేను గబ్బన ఉంటానంటాను. ఆయన శాంతి సంపూర్ణంగా నాలో ఉంది ఇప్పుడు. అవును ప్రియులారా, అది జీవిత మార్పు, అదే సాక్ష్యము. మరి సాక్ష్యం అంటే ఏదో చెప్తుంటారు, మట్టేసినావు, ఇట్లా ఫలాలు, ఇది వచ్చింది, అది వచ్చింది. అది అందరికి ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి, మనకు ఉంటాయి కదా. కానీ అలా కాదండి. అది భావిగా. నేను ఒక పక్క ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అక్కడ పోయి కూర్చున్నాను. ఆయన ఎక్కువ భక్తిగా ఉంటాడు కదా, దేవతలు అవి ఇవి. అలా ఉంటే అది చెప్పాను, దేవుడు నమ్ముకోండి. అమ్మో దేవుడు నమ్ముకపోతే ఎట్టమ్మా, నేను నమ్ముకున్నానే నాకు పైకి వచ్చాను, ఎక్కడ పోయినా నాకు ఆనందం దొరుకుతుంది, ఎక్కడ పోయినా నాకు బాగా చూసుకుంటారు, నా పిల్లలు అలా చెప్తున్నాడు. నువ్వు చెప్పినవన్నీ పైకే. ఏ పైకి చేస్తే కూడా అది ఏమవుతుంది, సత్యపది కూడా రాదు. కానీ క్రీస్తు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాన్ని, కర్మాన్ని, శాపాన్ని భరించాడు. అలాంటి నిజ దేవుణ్ణి మనం కానీ విశ్వాసం ఉంచితే చనిపోతే కూడా బ్రతుకుతాము, సదాకాలం జీవితం ఉంటుంది అని చెప్పినాక మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసారు, లేచి వచ్చేసాను. కనుక ప్రియులారా, అదే జీవితం, అదే సాక్ష్యం. ఇతరులకు మనం మేలు చేయడం అంటే క్రీస్తు ప్రేమను ప్రకటించడమే సాక్ష్యం. క్రీస్తు నందే నిత్య జీవం, యేసు ప్రభు నందే నిత్య జీవం. అందుకే ఇక్కడ ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు, ప్రకాశించుచున్న దీపమై ఉండారు అని. మరి ఇక్కడ వెలుగుతున్నారు కదా,
ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదువుకున్నాము? మరణాన్నించి లేచినారు, లేచి బాప్తీసం తీసుకొని దేవునితో కూడా మనం పై వాటిని వెతకాలని చూసాము. అలా పై వాటిని వెతుకుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ప్రకాశము మన మీద ఉంది అని చదువుకున్నాం కదా ఎఫెసీలో. అవును ప్రియులారా, 5వ అధ్యాయము 14వ వచనం మరొకసారి చదువుతాను, సగం భాగము. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నదని ఆయన చెప్పుచున్నాడు. అంటే ఇవన్నీ మనం విసర్జిస్తే ఎప్పుడైతే మనం లేస్తామో అప్పుడు ప్రకాశిస్తాము. క్రీస్తు, అందుకే యెషయా గ్రంథము 60 అధ్యాయంలో చక్కగా రాయబడింది. ఏముందంటే, లెమ్ము ప్రకాశించు, వెలుగు నీ మీదకి వచ్చింది అని చెప్తారు యెషయా ప్రవక్త. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా, స్తోత్రం కదా. తర్వాత చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటికి చీకటి జనములను కమ్ముచున్నది. అబ్బా, జనాల్ని కమ్మేస్తుంది కటికి చీకటి. అంటే దుష్టుడు కమ్ముకుంటాడు, శాంతి లేకుండా చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తాడు, క్రియలన్నీ మార్చేస్తాడు, కొట్లాట పెడతాడు ప్రియులారా, కలహం పెడతాడు, శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు. అందుకే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది, జనులు నీ వెలుగులోనికి వచ్చెదరు. ఆమె దేవునికి స్తోత్రం. చూడు, చీకటి కమ్ముచున్నది, జనుల మీద కూడా కమ్ముకొరుచున్నది, కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. కనపడుతుందా ప్రియులారా? అపోస్తల కార్యము 3వ అధ్యాయము ఒకసారి చదువుతాను, 7వ వచనం. 7 పైనుంచి 5 నుంచి కూడా చదువుకోవచ్చు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేదు, శృంగార దేవాలయం ఎదుట అక్కడ ఒక ఆయన కూర్చొని ఉంటాడు. అదేనా? పగలు 3 గంటలకు 3:1 ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఆ దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. అది శృంగారపు దేవాలయం వద్ద ఉంచుచూ పుట్టిన మొదలుకొని కుంటివాడు. మరి పుట్టిన మొదలుకొని కుంటివాడుగా ఉంటే వాళ్ళు బంధువులు ఏం చేస్తారు? తీసుకొచ్చి వదిలేస్తారు, కూర్చోబెడతారు, డబ్బులు వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతారు. అప్పుడంతా వెండి బంగారులు కూడా వేసేవాళ్ళు బిచ్చగాళ్ళకి. అవును ప్రియులారా, ఇప్పుడు 1000 బంగారం రేటు పెరిగిపోయింది కదా, వెండి పెరిగిపోయింది. అప్పుడంతా బిచ్చగాళ్ళు కూడా వేసేవాళ్ళు వెండి బంగారం ప్రభు కాలంలో. కనుక అలాగ చేస్తూ ఉండారు దేవాలయాలు కూర్చోబెడితే. కానీ దేవుని పిల్లలు, దేవుని ప్రకాశము కలిగిన పేతురు యోహాను వాళ్ళు ఏం చేశారంటే 3 గంటలకు ప్రార్థన మందిరానికి వెళ్తా ఉన్నారు. దినములు చెడ్డవి కనుక ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రార్థన కాలంలో 40 మండల కాలం చేసుకుంటున్నారు. కానీ ప్రతి దినం 40 రోజులే కాదు, ఆయన రాకడ వరకు సిద్ధపడుటకు మన ప్రార్థన చేస్తూనే ఉండాల. ఎందుకంటే అపవాది దొంగ, వాడు ఎట్టనట్ట మనల్ని తిప్పేస్తాడు, మాటల తలంపుల ద్వారా మార్చేస్తాడు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే విసర్జించమన్నాడు, అపవాది క్రియలు విసర్జించండి అని చెప్పాడు ప్రభు. కనుక ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే ఆ బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు. అలా చూస్తూ అడుక్కుంటా ఉన్నాడు కదా, వెండి వేస్తారా బంగారు వేస్తారా అని. వీళ్ళు పోతూ ఉంటే ఇలా చూశాడు. అప్పుడు ఇటు చూడు, మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాను అని చెప్పారు ప్రియులారా. చెప్పినప్పుడు పాదం వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. ఏం చెప్పారు? యేసుక్రీస్తు నామమున లేయ్ అని చెప్పారు. అట్టే చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? లేచాడు. వెంటనే వాని పాదములు
చీల మండలము బలము పొందాను. వాళ్ళు పట్టుకొని వాళ్ళు తాకగానే వాళ్ళలో నుంచి పవర్, ఆ వెలుగు, పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళి బలం కలిగింది. అవును ప్రియులారా, అలాంటి బలం కలిగి చీల మండలము బలం పొంది వాడు దిగ్గన లేచి నిలిచి నడిచాను. చూసారా, పుట్టిన మొదలుకొని కుంటివాడు. ఇది డాక్టర్లైనా చేయగలరా? చేయలేరు. కనుక అలా నడిచాను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయం లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ప్రియులారా, మనం ప్రకాశిస్తే మన మీద దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పుడు మన ద్వారా ఇంకొకరికి ప్రకాశం ఇవ్వాలంటే మరి వీళ్ళు చేశారు. ఆ పని చేసి నడుచుచు దేవుని స్తుతించి ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగారు. వానిని జరిగిన దానిని చూచి విస్మయంతో నిండుకొనిన వారై పరవశమైంది. బా, ఎంత సంతోషం అయిపోయి ఉంటుంది కదా. చూసిన వాళ్ళందరికీ కూడా ఆనందం, సంతోషం. పుట్టిన గుడ్డివాడు కదా, కుంటివాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పుట్టిన గుడ్డివాడిని కళ్ళు తెరిపించాడు కదా. ఇక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడు. ఎవరు వీళ్ళు? క్రీస్తుని ధరించిన వారు, ఆ ప్రకాశాన్ని ధరించిన వారు, ఆ వెలుగుని ధరించిన వారు. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. అలా ఇక్కడ ఇచ్చినారు అని మనం చూస్తున్నాం. మరి మాకు ఉపవాస ప్రార్థనలో కూడా చాలా మంది కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు ఇప్పుడు కూడా సాక్ష్యం ఉన్నారు. అట్లే వాసిపోయింది, కాళ్ళు చేతులు వాసిపోయి మిద్దు పైకి వచ్చి అక్కడ ప్రే చేసుకుంటా ఉన్నాం. మేము తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంక ఏమన్నా అన్నీ పెట్టేసాయండి, తినేయని, ఇంక బతకదని చెప్పారు డాక్టర్లు. కానీ ఆమె వచ్చిన తర్వాత సులోచన, మా పేరు, బలిచేవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వాక్యం వింటా ఉంది. ఇంకా అంతే, ఒక 2-3 వారాలు వచ్చే లోపల ఆమె ఆమె నడిచింది. వేరే వాళ్ళు ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారు. అద్భుతం ప్రియులారా. అలా జరిగి ఇన్ని మాత్రలు వేసుకుంటా ఉంటే అమ్మ ఇప్పుడు ఒక్కటే వేసుకుంటా ఉన్నాను, అది కూడా లేకుండా ఒకటి బాగుండాను. దేవుని చిత్తం అది, దేవుని కృప. తగ్గింది కదా, వాపంతా తగ్గిపోయింది, నువ్వు బాగైపోయినావు కదా, మాత్రలన్నీ లేవు కదా ఇప్పుడు అని చెప్పాను. చెప్పిన తర్వాత కొండపైన ఆమెకు చీపురు ఉద్యోగం ఇచ్చారు. తర్వాత అది వదిలేసింది, అక్కడ చేయకూడదు, దేవుడు కదా నన్ను బాగా చేశాడు అని చెప్పి కర్వాడలు అమ్ముకోవడానికి వెళ్ళింది. వాళ్ళ కుమారులు ఇద్దరు ఉన్నారు, కోడలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకోవడానికి వాళ్ళ అమ్మకు బాగైందని ప్రార్థనకు వచ్చారు. వచ్చి అట్లట్లే రక్షింపడ్డారు. కానీ ఇంకొక ఆమె ఏం చేసింది, కోడలు వెనక్కి లాగేసింది. అది వద్దండి మనకి అట్టెట్ట అని. ఇంకా అంతే కదా, ఆడవాళ్ళ మాటలే వింటారు కానీ సత్యాన్ని గ్రహించరు. తల్లికి బాగైంది కదా అని కూడా లేదు. ఆ తర్వాతే వాళ్ళు వచ్చారు దగ్గరికి, ప్రభు దగ్గరికి. కనుక ప్రియులారా, అలా ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. 15 సంవత్సరాలు అయింది. అబ్బా, ఎంత ఆశీర్వాదమో. కనుక ప్రియులారా, మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ఒక మాంత్రికుడు రక్షణ పొందాడు. ఇక్కడ 40 రోజులు మేము ఉపవాస ప్రార్థన ఆల్నెట్ ప్రేయర్లో చేస్తా ఉన్నాము. అప్పుడు వచ్చి సాక్షి చెప్పాడు. ఏమన్నాడంటే, మంత్రాలంతా ఊరికేనే మా ఉట్టిదే, అలా చేస్తాము, ఇప్పుడు పవర్ఫుల్ శక్తి మంత్రాలు ఎవ్వరు లేరు అని చెప్పాడు. చెప్పి రక్షింపడి ఇప్పుడు స్వార్థ పని చేస్తా ఉన్నాడు, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. కనుక మనం అలాగా మనం మీద ప్రకాశము, దేవుని ఆత్మ వెలుగు మనలు ఉంటే ఇతరులకు మనం వెలుగునివ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగే 14వ అధ్యాయము 9వ అధ్యాయం చూస్తాము, 40వ వచనం. పేతురు అందరినీ పంపివేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, సబిత లెమ్మనగా ఆమె కనులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. తబిత మరణించింది. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా చక్కగా సత్క్రియలు సాక్ష్యం చెప్తున్నారు. మాకు ఇలా కుట్టించిందని నైటీలు చూపించడం, వాళ్ళ బట్టలు చూపించడం, ఇలా కుట్టించింది, ఇలా చేసింది, చనిపోయింది, మెద్దుపైన పండుబెట్టి ఉండాము, కడిగేసి పండుబెట్టేసిన మురుతులు. అవును ప్రియులారా, పేతురు అక్కడున్న అదే ప్రకాశం
ఒకప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకున్న లోపల అబద్ధం చెప్పాడు. నేను ఎవరో ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే కూడానే ఉన్నాడు. పాదాలు కడిగి తగ్గించుకొని యేసుప్రభు పాదాలు కడుగుతుంటే అయ్యో వద్దు నా పాదాలు కడగొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నన్ను పూర్తిగా కడగంట, లేదు కాలు మాత్రమే, క్రియలే కదా కడగాల, స్నానం చేస్తుంటావు కదా అని చెప్పాడు. నేను మరణించాను కానీ నేను మాత్రం నిన్ను విడవను అని అట్లా చెప్పిన వ్యక్తి ప్రభుని పట్టుకునే లోపల ఒక చిన్న అమ్మాయి నెగిడి కాంచుకుంటా ఉంటే అక్కడ ఒక ఆయన అమ్మాయి నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే అక్కడ వాళ్ళకి అబద్ధం చెప్పాడు. నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే లేదు. అలాంటి బొంకిన పేతురు ఈ ప్రభు అన్నాడు, నువ్వు బొక్కుతావు, కోడికొస్తాయి, 3 సార్లు నువ్వు బొంకిన తర్వాత కోడికొస్తుంది అంటే వెంటనే కోడికొస్తుంది. అబద్ధాలు చెప్పే లోపల బుద్ధి వచ్చింది. ఎప్పుడు జంతువులు, పక్షులు, కోళ్ళు బుద్ధి చెప్తాయి ప్రభు బిడ్డలకి. అవును ప్రియులారా, మనుషులు కాదు జంతువులు కూడా బుద్ధి, బిలాముకు కూడా గాడిద బుద్ధి చెప్పింది. దేవుడు వాళ్ళని కూడా వాడుకుంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. కనుక నిజంగానే పేతురు, అలాంటి పేతురు ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొంది దేవుని క్రీస్తు ప్రకాశం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? సచ్చిన శవాన్ని బ్రతికిస్తున్నాడు. సరే దాన్ని చూడండి, ఎంత చక్కగా లేచి కూర్చునుంది. కళ్ళు తెరిచి చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాళ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. అబ్బా, వాడికి ఎంత ఆనందం ఉంటుందో. అబ్బో, ఇంత చక్కగా బ్రతికిచ్చాడే అని సంతోషపడిపోయి ఉంటారు కదా. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రకాశం మన మీద ఉన్నప్పుడు మన సంతోషపరిచే వాళ్ళుగా, సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళ దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు మరణం నుండి, దుఃఖం నుండి, వ్యాధి నుండి, బాధల నుండి మనం విడిపించుటకే కలువారి సిలువ రక్తం కార్చాడు, పాడుపడ్డాడు. కనుక ప్రియులారా, ఆ రక్త దారల్లో మన జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ పరలోక నిత్య రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఆయన ప్రకాశాన్ని, ఆయన వెలుగుని మనం పొందుకుంటే ఇతరులకు మనం వెలిగిచ్చేవారుగా, సమాధానం ఇచ్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 40 రోజుల ఉపవాసంలో అలాగ అడుగుదాం, ప్రభా నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే నన్ను తొలగించు ప్రభా. అవును ప్రియులారా, లోకంలో మనకు కొన్ని క్రియలు ఉంటాయి కదా. అందుకే రోమా 12లో చక్కగా రాయబడింది. ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడింది, ప్రపంచం దీని మనం చేయకూడదని ఉన్నాయి, కానీ మనం ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం కదా. సజీవ యాగముగా 12 రోమా 12:1 సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుడి. దేవుని చిత్త ప్రకారం మనం ఉండాలి ప్రియులారా. లోకము అనుకూలంగా, అదే చూడు, లోక మర్యాద ఏమేముంది, రావకాలం పాటిస్తారు, కొంతమంది వారాలు పాటిస్తారు, అదంతా మనం అనుసరించకూడదు. ఆకాశ చిహ్నాలకు, సూర్యచంద్రాలు, గ్రహాలు అవన్నీ పట్టించుకుంటారు. యెర్మియా 10:2-3 రాయబడింది. అక్కడ ఏముందంటే, ఆకాశ చిహ్నములకు మీరు భయపడకండి, వారు భయపడదురు. ఎవరు? ప్రభుని విశ్వాసం ఉంచని వాళ్ళు భయపడతారు, కానీ మీరు భయపడకండి అంటాడు. మీరు భయపడకండి, పరిశుద్ధ రక్తంలో కడుగుబడి దోషమంతా పోతాయి ప్రియులారా. కనుక ఆ గ్రహాలకు మనము భయపడకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మా మిద్ద పైన పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. అబ్బాయిలు ఏం చెప్పారంటే, ఆంటీ లోకాన్ని సూర్యుడు మింగేసింది భూమిని అన్నారు.
లేదు నాయనా నీడ వచ్చింది అని చెప్పాను. అది పోయి మింగితే మనం కూడా వెళ్ళిపోతాం కదా, భూమిని మింగితే కదా మనందరూ వెళ్ళిపోతాం, భూమి మీదే కదా ఉండేది అని చెప్పాను. మళ్ళీ ఇంకా కాముంది సరోజమ్మ అని, ఆమె ఏమైందంటే దర్భు లేదా మీరు వేసుకోరా దర్భో అని అడిగింది. నాకెందుకు వేసుకుంటాము, వేస్తే రక్తం దోషం పారిపోతుంది అని చెప్పాను నేను. అవును ప్రియులారా, అంత పవర్ఫుల్, లోక మర్యాదకు లోబడకూడదు మనం. ప్రభు వెలుగులో ప్రకాశించాలి. ఆ ప్రకాశ వెలుగులో సాతాను కూడా పారిపోతాడు, నశించిపోతాడు, అగ్నిలో కాలిపోతాడు. అలాంటి గొప్ప భాగ్యం పునరుద్ధానాన్ని మనం అనుకరించిన, మరణాన్ని సాతాన్ని జయించి లేచిన యేసుక్రీస్తు వాక్యాన్ని ఆశీర్వదించి శ్రపరిచి కాపాడును గాక. ఆమేన్. జీవంగల దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మీరు లేస్తే ఇదిగో నాయన సెలవిచ్చావు, లెమ్ము తేజరిల్లుము, మీ పైనకు వెలుగు వచ్చిందన్నావు ప్రభా. ఆ వెలుగులో మేము సిద్ధపడి ప్రార్థన పరులుగా నిత్యము నాయన ఇతరులకు మేలు చేసే బిడ్డలుగా జీవించుటకు, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేట్టుకు సహాయం చేయండి. నీ అతి త్వరలో రాబోతున్నావు ప్రభా, నీకు స్తోత్రములు వందనాలయ్యా. నాయన సహాయపడిన బిడ్డల్ని ఆశీర్వదించి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం. అనారోగ్య బిడ్డలకు స్వస్థత కలుగ చేయండి నాయన. కరుణామయుడ కనికరగల ప్రభా, నాయనా తల్లి, నాయనా తండ్రి ఎపిసోడ్ సహాయపడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే నా ప్రియ ప్రభా, మరి తండ్రి ఎగ్జామ్ రాస్తున్న ఒక్కొక్క బిడ్డని మీరు ఆశీర్వదించి మంచి విజయం దయచేయండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నాయన అద్భుతం చేయండి నాయన. అనారోగ్య బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మా కాపర్లని ప్రభా, పైటన్ని ప్రభా ఆశీర్వదించి స్వస్థపరచండి. దేవా సంఘ కాపర్లను, సంఘ పెద్దల్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించి రాజా. నీకు కృతజ్ఞాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. రెండో రాకడకు సిద్ధపడేట్టుకు సహాయం చేయండి ప్రభా. భయంకరంగా నాయన నీ రాకడ సూచనలు జరుగుతూ ఉంది ప్రభా. మేము మెలకు కలిగి సిద్ధపడేట్టుకు సహాయం చేయమని, అంధకార క్రియలు విడిచిపెట్టి విసర్జించుటకు సహాయం చేయమని ప్రభా. మీ నామానికి మహిమకరంగా నాయనా తండ్రి ఉద్యోగులు వివాహం చేయండి ప్రభా. వివాహం లేని వాళ్ళకు, గర్భఫలం లేని వాళ్ళకు గర్భఫలం దయచేయండి. గర్భిణులకు సుఖప్రసవం దయచేయండి నాయనా. లోన్ త్వరగా తీరిపోవాలి, రావాల్సిన ధనం రావాలి, సహాయం చేయండి అయ్యా. కోర్టు సమస్యలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ గొప్ప దేవ, సెల్లు ద్వారా అనేక మంది నశించిపోతున్నారయ్యా, వాళ్ళందరికీ విడుదల చేయమని కూడా ప్రార్థిస్తున్నాను. కరుణ చూపించి సహాయం చేయమని, చీకటి శక్తులు లయపరచమని, దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నాయనా తండ్రి మాకు సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి, ప్రార్థన అడిగిన కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రభా. మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, జన్మదిన వివాహదిన చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా ఆశీర్వదించమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతోడి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. కృపగా మీకు తోడుగా ఉండను.